కటకట దుర్గమంబుగు ఈ అరణ్యంబు దాటిపోవుట ఎన్నటికో. దైవమా, ఆ గర్భ శ్రీమంతురాలైన దేవికి ఎంతటి దురవస్థ తెచ్చిపెట్టుకునే. ఘన జగనబా మధురంగు కన్నీ ఆల్వతోడా నేనేమి చేయదును నాథ, నేనేమి చేయదును. నడువలేని నాథ, నడువలేని కనాథ, బడలి శరీరము అడుగులు పడవలే, బడలి శరీరము అడుగులు పడవలే, నడువలేని కనాథ. నాథ, ఈ ఘోర అరణ్యమున, ఈ అరణ్య మార్గ మధ్యమున నేను ఎట్లా నడవగలను నాథ? కఠిన శిలాయుగ కలుఠగ మాయము, కఠిన శిలాయుగ కలుఠగ మాయము, కానన మార్గము నడువన శేఖమే, కానన మార్గము నడువన శేఖమే, కానన మార్గము నడువన శేఖమే, కానన మార్గము నడువన శేఖమే. దేవి, నడువలేని బడలి శరీరము అడుగులు పడవలే, బడలి శరీరము అడుగులు పడవలే, నడువలేని కనాథ. నాథ,
నడువలేని నాథ బడలి శరీరము అడుగులు తడవడే బడలి శరీరము అడుగులు తడవడే నడువలేని నాథ దేవి, రాణివాసపు భోగములు అనుభవింపవలసిన నిన్ను ఈ ఘోరారణ్యములకు ఈడ్చి తెచ్చి కుసుమ సుకుమారమైన నీ శరీరమును ఇలాంటి దీర్ఘయాత్రలచే నలగింపజేసిన నన్ను నేను ఏమని నిందించుకొందును ప్రేయసి? ఏనాడు నడచినావో ఈ ఎడారులలోన, సలలిత రామ సీమలన కాని ఏనాడు తల చూపితి ప్రచండ పుటండకు అలగు మాణిక్య కాంతులకి కాని పాలికాని కటకట కటకట నన్ను వరించుట చేసి నన్ను వరించుట చేసి నన్ను వరించుట చేసి ఏనాడు నడచినావు ఈ ఎడారులలోనా? ప్రాణేశ్వర, దేవి, మీరు మాత్రము అనుభవించుచుండిన సౌఖ్యం వేమినాథ ధరపై పుట్టుందర ఎట్టి ప్రాణికైనను కొన్ని నాళ్ళు సుఖంబును కొన్ని నాళ్ళు దుఃఖంబును అనుభవింపక తప్పదు కదా. అవును కదా దేవి. మనమెట్లున్నాను పాప మా నక్షత్రేశ్వరుడు ఈ ఎండకెక్కడ సోలెను ముందవటు తమని సీమ మరియటియే ఉచితంబునాథ. సతీమణి, ఇట్టి కష్టముల యందును పరోపకారమే మరపు నీ సౌశల్యము అనన్య సామాన్యము. అతడే నక్షత్రుడు ఇటే వచ్చుచున్నాడు.
నిన్నెంతలో ఆ కుర్వక వృక్ష స్థాయిని విశ్రమింపజేసి నక్షత్రం తొడుకొని కొంచెం మెల్లగా అడుగు తీసి అడుగు పెట్టుటకు వేలు లేకుండా పాదముల ఎంతో కంటకములు విరిగినవే. నేనెట్లు నడవగలను నాథ, నేనెట్లు నడవగలను? అవును దేవి, ఎట్లు నడవగలవు? నవనీలోత్పల తాళ వృంతములా. అవును దేవి, ఎట్లు నడవగలవు దేవి, ఎట్లు నడవగలవు? నవ నీలోత్పల తాళ వృంతములా కాంతలం చెంతలం వీవా లేజువురుంకేలొక బాలయూతనిడి నిన్ను సేవించుచున్ తోడరా పూదోడ నడువన్నలంగు తలిరు పూవాడివి. ఎట్లోర్తువో వనిత గాఢ ప్రయాణ వెదల్ ఎట్లోర్తువో ఓ ఓ ఓ ఎల్లకాలం ఒక్కరీతిగా ఎవ్వరికి సాగి వచ్చును. మెల్లగా నడిచెదను నాథ, మెల్లగా నడిచెదను. సొమ్ము పుచ్చుకోవలసిన వాడు ఆ త్రాశ్రమమ్మందులను చెల్లింపవలసిన వాడవుని ఇచ్చిన భార్యాపుత్రులతో సుఖముగా నుండో నీరూరు మధ్య ఆసుకండి ఎలాగా నా కాళ్ళు పడిపోయినట్లు తిరుగుడుకు నా కర్మమేమి కార్యనుదయ్యా. రామ రామ రామ. నక్షత్రక ఏమేమి ఇంకా ఏమి ఏమి ఏ బొబ్బిలియో నన్ను కృతజ్ఞన మింగివేయని నీ ఘోరారణ్యమా వెనకన పడివేసి నీవును నీ ఆలుబిడ్డలు సుఖముగా వచ్చినారు కదా, ఇక నేను ఎక్కడ చచ్చిన మీకేమయ్యా? అయ్యా, నేనటి ద్రోహిని కానయ్యా. అయ్యో, నాకు మాట పడిపోతున్నది. ఆకలితో చచ్చిపోవానికి ఆ చెట్టు నీళ్ళు ఎందుకయ్యా? చచ్చిపోవాడని ఇచ్చటిని చచ్చిపోవదును. ముందు నాకు ఇంత నీరు దారకం పోయేవయ్యా. చెట్టు వద్దు, చేమ వద్దు. అయ్యో, ఇక్కడెక్కడా నీరు లేదే. నీరు లేదా? మరి ఇలాంటి రణ్యమును నన్ను ఏలే తీసుకొచ్చితివయ్యా? నక్షత్రక, స్నేహము కుదరకమున్న ఒక్కని గుణాగుణమూలనే తొలుత నాకు ఇది నిర్జల స్థలం అని తెలిసినది కాదయ్యా. అవునవును, ఏ పెద్ద పులి నోటనైనను ఈ బ్రహ్మచారి చచ్చినచో ఇక మన అప్పొడుగు వాడు లేకుండు కదా అని ఇచ్చటికి తెచ్చిన మాయోపాయము నీకు బాగుగా తెలియను, కానీ మరి ఏమీ తెలియదు. అయ్యా, నిష్ఠూరములు ఆడుకోమయ్యా. నిజము ఆడినను నిష్ఠూరమే. పొటోత్తమా, మెల్లగా రమ్ము. అల్లదియే కురువకు వృక్షం, దానికి మెల్లగా తీసుకుంటా. అలాగైనా నా చేయి పట్టుకునమయ్యా. నాకు బొత్తుగా సత్త ఉడికిపోయేది వాడి. అయ్యో కుమారా, ఆకలవుతున్నదా నాయన? మనకు నేడు పెట్టని దినము వచ్చినది కుమారా, మనకు నేడు పెట్టని దినము వచ్చినది. దేవి,
అడగట సార్వభౌముని కుమారునకు నేడు అన్నోదకములు కూడా కరువాయి కదా. ఇప్పుడు నేను ఏమని చింతింతును, ఎంతని విలపింతును? బంధుర సార్వభౌమ పద విశ్లేషము ప్రాప్తించబా. ఈ అధ్వాన్న పరణ్య మధ్యమున, ఈ అధ్వాన్న పరణ్య మధ్యమున స్వామి అన్నమో రామచంద్ర ఎంతు విలపించుతో ప్రియసుతుండల్లాడగా చూచియో సాయం మేమియు చేయలేని గదియే. సాయం మేమియు చేయలేని గదియే. నన్నే చుడ ఏ పాపము ఎక్కడి సంపదలు, ఎక్కడి సౌఖ్యములు దేవి. తిరమై తిరమై సంపదలెల్ల వెంట ఒక రీతి సాగిరా. ఏరికి ఏ సరికి ఏ పాటు విధించను విధి. అవశ్య ప్రాప్యంబు అద్దానినెవ్వరు తప్పించదరు. ఉన్నవాడనని గర్వం మేరికి కాదు. ఇంకరుడే రాజగో కింకరుడగో కాలానుకూలంబుగా నక్షత్ర నా ప్రాణములు నాథ, దేవి. కుర్రవానిగా తీట్లున్నాను. తొలుత ఈ బ్రహ్మచారి ప్రాణములను కాపాడుట మన కర్తవ్యము. అవును కదా దేవి. అవును నాథ. దేవి, నేను నిన్నైనా నీరు తరపు నేను పోయి వచ్చిదా అంత దానికి మీ బ్రహ్మచారి శ్రమ మరణించింది. అట్లనే నాథ.